యూజువల్లీ ఎవరైనా మిడిల్ క్లాస్ పీపుల్ అయినా గానీ, ఒక ఇల్లు కట్టుకోవాలి అనంటే డెఫినెట్‌గా మనం బ్యాంక్ అనేది అప్రోచ్ అవుతాము లోన్ కోసము. సో, ఆ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో, ఆ ఇల్లు కట్టుకోవాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలన్నా, ఆ ప్రాపర్టీ మనకు వాళ్ళు బ్యాంకర్స్ అప్పు రూపేణా ఇచ్చారు కాబట్టి అది కొనుక్కోవడానికి ఆ ప్రాపర్టీ పేపర్స్ మార్టిగేజ్ చేసుకోవడం జరుగుతుంది బ్యాంకర్స్. ఎప్పుడైతే మనం ఈఎంఐ సరిగ్గా కట్టలేకపోతామో డెఫినెట్‌లీ బ్యాంకర్స్ అనేవాళ్ళు ఊరుకోరు. దాన్ని ఎన్‌పీఏ కింద డిక్లేర్ చేసి సర్ఫేసీ ప్రొసీడింగ్స్‌కెళ్ళిపోతారు. ఇల్లు మేము స్వాధీనపరుచుకుంటాము, ఆ తర్వాత వేలం పాట వేసి అమ్మేయాలి అనుకుంటున్నాము అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నోటీసెస్ పంపిస్తూ ఉంటారు. మీకు ఇటువంటి నోటీసెస్ వచ్చినప్పుడు వెంటనే ఒక అడ్వకేట్‌ని కన్సల్ట్ అవ్వండి. అంతేగాని బ్యాంకర్ ఏదో నోటీస్ పంపించాడు అని చింపేసి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టు నాకు దీని గురించి ఏం తెలీదు, నేను నోటీస్ రిసీవ్ చేసుకోలేదు అంటే కుదరదు. ఒకటే ఒక విషయం మీకు చెప్పేది ఏంటి అనంటే, బ్యాంక్ నుంచి ఏదైనా నోటీసెస్ వస్తే ప్లీజ్ అది ఓపెన్ చేసి చూడండి. మీకు దాంట్లో ఉన్న విషయం అర్థం కాకపోతే ఒక అడ్వకేట్‌ని అప్రోచ్ అవ్వండి.